నేను నా గోల్‌ని రీచ్ అయ్యాక చాలా హ్యాపీగా ఉంటాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఇల్లు కట్టుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆనందంగా ఉంటాను. లేదా నేను ఆ డిగ్రీ కంప్లీట్ చేశాక ఆనందంగా ఉంటాను. ఆ జాబ్ తెచ్చుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ అచీవ్‌మెంట్స్ ద్వారా వచ్చే ఆనందానికి, లాంగ్ టర్మ్‌లో మనం హ్యాపీగా ఉండే ఆనందానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ డిఫరెన్స్ గురించి నేను ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. బిఫోర్ దట్ నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యువర్స్ యష్న. ఇఫ్ ఐ గెట్ దిస్ దెన్ ఐ విల్ బి హ్యాపీ. నేను దాన్ని సాధిస్తే చాలా సంతోషంగా ఉంటాను అనే భ్రమలో అదే మనకి ఆనందాన్నిస్తుంది. అచీవ్‌మెంట్సే మనకి నిజమైన ఆనందాన్నిస్తాయి అనే భ్రమలో చాలామంది రియల్ టైమ్ హ్యాపీనెస్‌కి, అచీవ్‌మెంట్స్ ఇచ్చే హ్యాపీనెస్‌కి, సక్సెస్ ఇచ్చే హ్యాపీనెస్‌కి తేడా తెలుసుకోలేకపోతున్నారు. నేను నా లైఫ్‌లో ఫేస్ చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 9థ్ స్టాండర్డ్, 10థ్ స్టాండర్డ్ చదివే రోజుల్లో ఒక పెద్ద డాన్సర్ అవ్వాలనేది నా డ్రీమ్. నాకు దగ్గరలో ఉన్న కల్చరల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ భరతనాట్యం కంప్లీట్ చేశాను 4 ఇయర్స్. అక్కడితో నేను సంతృప్తి పడకుండా డిప్లొమా ఇన్ భరతనాట్యం చేయాలని కోరుకున్నాను. దిశగా డిప్లొమా ఇన్ భరతనాట్యం చేయాలని నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా కంటిన్యూ చేసి డిప్లొమాలో 2 టైమ్స్ ఫెయిల్ అయ్యాను. యెస్. 2 సార్లు ఫెయిల్ అయ్యాను. అయినా సరే మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించాలని అప్లై చేశాను. కొన్ని పరిస్థితుల వల్ల నేను ఆ ఎగ్జామ్‌ని రాయలేకపోయాను. కరోనా వల్ల మూడోసారి అప్లై చేసినప్పుడు ఆ ఎగ్జామ్ 2 సంవత్సరాలు పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. ఆ 2 సంవత్సరాల్లో నాకు మ్యారేజ్ అయింది. నేను కన్సీవ్ అయ్యాను. ఎగ్జామ్ రాయలేకపోయాను. అక్కడితో నేను ఆహ్, ఆ ఎగ్జామ్ అటెండ్ అవ్వలేకపోయాను. ఇట్స్ ఓకే అని లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయ్యాను. అలాగే చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటూ ఉంటాయి. ఈ డ్రీమ్స్ అన్నీ అచీవ్ చేస్తున్నప్పుడు పట్టుదలతో మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది నిరాశతో ఆగిపోతూ ఉంటారు. ఇలా అచీవ్‌మెంట్స్‌తో వచ్చే ఆనందం మనకి ఎన్ని రోజులుంటుంది? 2 రోజులు, 3 రోజులు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం ఇంకొక గోల్ పెట్టుకుంటాము. దాన్ని రీచ్ అవ్వాలనుకుంటాము. అగైన్ వి ఆర్ డ్రీమింగ్ ఫర్ సంథింగ్ న్యూ. బట్ కొంతమంది వాళ్ళు వాళ్ళ డ్రీమ్‌ని అచీవ్ చేసినాక కూడా చాలా అన్‌హ్యాపీనెస్‌గా, డిప్రెస్డ్‌గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళొక రాంగ్ పాత్‌ని చేసుకొనుండొచ్చు. ఫస్ట్ మనల్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని అచీవ్ చేసిన తర్వాత కూడా నేనెందుకు అన్‌హ్యాపీగా ఉన్నాను? నాకు ఏం హ్యాపీనెస్‌నిస్తుంది? ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి. మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాపీనెస్ అనే పదానికి అర్థం తెలుస్తుంది. నేను బీటెక్ చేశాను. తర్వాత జాబ్ ట్రయల్స్ కూడా చేశాను. బట్ నా వల్ల అవ్వలేదు. దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఒక ఎంఎన్‌సీలో జాబ్ కొట్టాలనేది నా డ్రీమ్ కాదు. ఒక డాన్సర్ అవ్వాలనేదే నా డ్రీమ్. సో, ఇలా మనం ఒక రాంగ్ పాత్‌ని, ఒక రాంగ్ మౌంటైన్‌ని చూసుకున్నప్పుడే మనం అన్‌హ్యాపీనెస్‌కి ఎక్కువ గురవుతూ ఉంటాము. సాడ్‌గా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. అచీవ్‌మెంట్స్‌తో వచ్చే ఆనందం నిజమైన ఆనందం కాదు. లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అనేది ఒకటుంటుంది. అది మనలోనే ఉంటుంది. సో, వి హావ్ టు ఫైండ్ అవర్ ఓన్ హ్యాపీనెస్. నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వరుసగా 2 రోజులు బాగా వర్షాలు పడ్డాయి. ఎండంటూ లేదు. మనం మూడో రోజు ఆ ఎండ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ సన్నీ డేని ఎంజాయ్ చేయాలనుకుంటాం. అలాగని డైరెక్ట్‌గా వెళ్లి సూర్యుడిని నేరుగా చూడలేం. కానీ మనం ఏం చేయొచ్చు? సూర్యుడు వెలుగులోకి వెళ్ళి ఒక ప్రిజం అడ్డుపెట్టి, ఆ వెలుగుని డైవర్ట్ చేసి, వచ్చే ఆ రేస్‌ని, ఆ రెయిన్‌బో లాంటి ఎఫెక్ట్‌ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే లైఫ్‌లో కూడా స్పైర్ అనే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతూ, మనం రియల్ హ్యాపీనెస్‌ని ఇండైరెక్ట్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఆ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఎస్ అంటే స్పిరిచ్యువల్ వెల్ బీయింగ్. మనం దేవుడనే కాన్సెప్ట్‌ని నమ్ముతున్నా, లేదా మెడిటేషన్‌ని గానీ, మైండ్‌ఫుల్‌నెస్‌ని గానీ నమ్ముతూ ఉంటే, మనలో ఒక ప్రశాంతత అనేది మొదలవుతుంది. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో, మన ఆలోచనలన్నీ అంతే క్లియర్‌గా ఉంటాయి. అప్పుడే మనకేం కావాలో మనం తెలుసుకోగలం. టీ అంటే ఫిజికల్ వెల్ బీయింగ్.
మనం ఏం తింటున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా అనేది మన ఆరోగ్యాన్ని డిఫైన్ చేస్తుంది. ఇండైరెక్ట్‌గా మనం హెల్తీగా ఉంటేనే మనం మన గోల్స్‌ని అచీవ్ చేయగలిగిన వాళ్ళం అవుతాం. మన హెల్త్ మన చేతిలో ఉంది. మనం కాపాడుకోగలం. సో, ఫిజికల్ వెల్ బీయింగ్ అనేది కూడా ఇండైరెక్ట్‌గా మన లాంగ్ టర్మ్ హ్యాపీనెస్‌కి ఒక రీజన్. ఐ ఫర్ ఇంటలెక్చువల్ వెల్ బీయింగ్. ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలి అనే ఆతృత, తపన, నేర్చుకోవాలి అనే పట్టుదల ఇవన్నీ మనలో ఉండి తీరాలి. ఇవన్నీ మనం నాలెడ్జ్‌ని గెయిన్ చేయడానికి, అక్వైర్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలా ఇంటలెక్చువల్ వెల్ బీయింగ్ గూడా మన గ్రోత్‌కి ఇండైరెక్ట్‌గా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఆర్ ఫర్ రిలేషన్‌షిప్ వెల్ బీయింగ్. రిలేషన్‌షిప్ వెల్ బీయింగ్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం ఒక హెల్తీ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసినప్పుడు మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్‌లో ఉంటాం. మనం మానసికంగా కూడా చాలా పాజిటివ్‌గా ఉంటూ ఉంటాం. మన లైఫ్‌ని కూడా ఈ రిలేషన్‌షిప్స్ అనేవి చాలా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. సో, రిలేషన్‌షిప్స్ కూడా మన లైఫ్‌లో లాంగ్ టర్మ్ హ్యాపీనెస్‌కి ఇండైరెక్ట్‌గా ఒక రీజనే. ఈ ఫర్ ఎమోషనల్ వెల్ బీయింగ్. మనం జస్ట్ హ్యూమన్స్. మనకి చాలా ఎమోషన్స్ ఉంటాయి. కోపం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, భయం ఉంటుంది. ఇలా చాలా చాలా ఎమోషన్స్ మనలో ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఏ వాల్యూ లేదని మనమే ఫీల్ అవుతూ ఉంటాము. లోగా ఫీల్ అవుతూ ఉంటాము. లేదా యారగెంట్‌గా బిహేవ్ చేస్తూ ఉంటాము. అగ్రెసివ్ అయిపోతాము మనకి తెలియకుండానే మనం. ఇవన్నీ మనిషిలో సహజంగా జరిగే రియాక్షన్స్ అన్నమాట. వీటన్నిటిని కూడా మనం ఫేస్ చేస్తూ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఎమోషనల్ వెల్ బీయింగ్ గూడా మనకి ఇండైరెక్ట్‌గా లాంగ్ టర్మ్ హ్యాపీనెస్‌ని ఇస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఎమోషనల్ వెల్ బీయింగ్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ స్పైర్ అనే కాన్సెప్ట్‌ని ఫాలో అవుతూ మనం మనల్ని మనం అర్థం చేసుకుంటే మనకేం కావాలో మనకి తెలిసినప్పుడు రియల్ హ్యాపీనెస్‌కి అర్థం తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక కొండ ఎక్కాలనుకుంటున్నారు. కానీ మీరు ఆ కొండని ఎలా ఎక్కాలో రూట్ మ్యాప్ మీకు తెలీదు. ఎందుకు ఎక్కాలనుకుంటున్నారో కూడా మీకు తెలీదు. కానీ ఎక్కాలనుకుంటున్నారు. స్టార్ట్ చేశారు. కొండ ఎక్కడం మొదలుపెట్టారు. దారి మధ్యలో ఏ రాళ్ళు మన మీద పడతాయో తెలీదు. ఎటు వెళ్తే ఏ ప్రమాదం వస్తుందో కూడా మనకు తెలీదు. అదే మీరు కొండ ఎక్కాలనుకున్నారు. మీ చేతిలో రూట్ మ్యాప్ ఉంది. అలాగే మీరు ఆ కొండెక్కితే ఒక బెస్ట్ వ్యూని ఎంజాయ్ చేయగలుగుతారని కూడా మీకు తెలుసు. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ నేచర్‌ని ఎంజాయ్ చేసి అని. సో, ఇక్కడ డైరెక్షను, పర్పస్ అనే 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మన చేతిలో ఉన్నప్పుడే రియల్ హ్యాపీనెస్ యొక్క అర్థం మనకి తెలుస్తుంది. అందరూ చేసే మిస్టేక్ ఏంటి అంటే రాంగ్ పాత్‌ని సెలెక్ట్ చేసుకోవడం. సో, రైట్ పాత్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ పర్పస్ తెలుసుకోండి. దాని ద్వారా వచ్చే సంతోషాన్ని లాంగ్ టర్మ్‌లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఏ అచీవ్‌మెంట్స్ అయినా గానీ మనకి టెంపరరీ హ్యాపీనెస్‌ని మాత్రమే ఇవ్వగలుగుతాయి. బట్ వాట్ మ్యాటర్స్ అంటే మీ జీవితంలో మీరు సాధించిన మైల్‌స్టోన్స్ అన్నీ మీకు లాంగ్ టర్మ్ హ్యాపీనెస్‌ని ఇస్తాయి. కొంతమంది వెస్ట్ పీపుల్ ఉంటారు. కొంతమంది ఈస్ట్ పీపుల్ ఉంటారు. వెస్ట్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని సాధించే తీరాలి. నేను ఈ గోల్‌ని పెట్టుకున్నాను. ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అని మళ్ళీ, 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 మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈస్ట్ పీపుల్ ఉంటారు నాలాగా. నేను దాన్ని అచీవ్ చేయలేకపోయాను. ఇట్స్ ఓకే. ప్రెజెంట్ మీద ఫోకస్ చేద్దామని నాలాగా ఆగిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా నార్త్ పీపుల్, వెస్ట్ పీపుల్ ఇద్దరు డిఫరెంట్ మైండ్ సెట్స్. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకేం కావాలనేది వాళ్ళ పర్సెప్షన్‌లో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో, అచీవ్ చేయాలి. మనం జీవితంలో దేన్నైనా అధిగమిస్తేనే మనకి ఇన్‌స్పిరేషనల్‌గా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా జీవితాన్ని బాగా సరిదిద్దుకోవాలి. గ్రోత్ ఉండాలి అనే మనం ముందుకు సాగిపోతూ ఉంటాము. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ హూ ఆర్ డ్రీమింగ్ ఫర్ దేర్ గోల్స్ అండ్ ఎవరైనా సాధించలేకపోతే ఇట్స్ ఓకే. మీ హ్యాపీనెస్‌ని స్పైర్‌లో వెతుక్కోండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. Please do like, share and subscribe to my channel. Yours, Yashna.